Hello everyone, నేను మీ Tinglish టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే టైం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వాటన్నింటినీ క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా టింగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ మునగాకు. మునగాకుని మనం ఇంగ్లీష్లో మోరింగా లీవ్స్ ఆర్ డ్రమ్స్టిక్ లీవ్స్ అని కూడా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఎగ్జామ్ ఏ టైంకి మొదలవుతుంది? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ టైమ్ డస్ ద ఎగ్జామ్ స్టార్ట్ ఈ విధంగా అడుగుతాం. వాట్ టైమ్ అంటే ఏ టైంకి అని. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 ప్రశ్నలు అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ చింపిరి జుట్టు బాగా చిందరవందరగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే ఈ టైంలో కాదు, కాసేపు ఆగి వెళ్ళు లేదా నువ్వు కాసేపు ఆగి వెళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ రీల్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Reels are wasting my time or Instagram reels are wasting my time ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ వాచ్ ద రీల్స్ యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దాట్ టైమ్. ఇఫ్ యూ డోంట్ వాచ్ ద రీల్స్ యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దాట్ టైమ్. అంటే నువ్వు గనక రీల్స్ చూడకపోతే ఆ టైంలో నువ్వు చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతావు అని. Now the example number 2 is that's why I don't want to watch too many reels from now on. That's why I don't want to watch too many reels from now on. అంటే అందుకే నేను ఇప్పటి నుంచి ఎక్కువగా రీల్స్ చూడాలని అనుకోవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 is వేస్ట్ చేసే టైం నీకు మళ్ళీ దొరకదు. ఇది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో the time you waste you will never get back. The time you waste, you will never get back. ఈ విధంగా చెప్తాం. You will never get back అంటే నీకు మళ్ళీ అది దొరకదు అని. Now the example number 1 is the more time you waste, the more you will suffer in the future. The more time you waste now, the more you will suffer in the future. అంటే నువ్వు ఇప్పుడు ఎంత టైం అయితే వేస్ట్ చేస్తావో అంత ఎక్కువగా ఫ్యూచర్లో లేదా భవిష్యత్తులో బాధపడతావు లేదా ఇబ్బంది పడతావు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ సో డూ సంథింగ్ ఫ్రమ్ నౌ వితౌట్ వేస్టింగ్ టైమ్ ఆర్ సో డూ సంథింగ్ ఫ్రమ్ నౌ ఆన్ వితౌట్ వేస్టింగ్ టైమ్. అంటే కాబట్టి నువ్వు ఇప్పటి నుండే ఏదో ఒకటి చెయ్యి, టైం వేస్ట్ చేయకుండా లేదా టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ మాట్లాడుతూ టైం పట్టించుకోలేదు. మాటల్లో పడిపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ పే అటెన్షన్ టు ద టైమ్ వైల్ టాకింగ్ టు హిమ్ ఆర్ ఐ డిడ్ నాట్ పే అటెన్షన్ టు ద టైమ్ వైల్ టాకింగ్ టు హర్ ఈ విధంగా చెప్తాం. ఐ డిడ్ నాట్ పే అటెన్షన్ అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు లేదా అంతగా పట్టించుకోలేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హీ డిడ్ నాట్ కేర్ అబౌట్ ద టైమ్ అట్ ఆల్ బికాజ్ హీ వాజ్ టాకింగ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. He did not care about the time at all because he was talking after many years. అంటే అతను చాన్నాళ్ల తర్వాత మాట్లాడటం వల్ల అతను టైంని అస్సలు పట్టించుకోలేదు అని. Another example is so it was very late when I went home. So it was very late when I went home. అంటే నేను ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అని. It was very late అంటే బాగా ఆలస్యం అయిపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ టైంకి నిద్ర లేవటం నేర్చుకో. ఇది కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లెర్న్ టు వేకప్ ఆన్ టైమ్ ఆర్ యూ లెర్న్ టు వేకప్ ఆన్ టైమ్ ఈ విధంగా చెప్తాం.
ఆన్ టైం అంటే సరిగ్గా సమయానికి అని. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విల్ హెల్ప్ యూ గెట్ అ లాట్ డన్. వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విల్ హెల్ప్ యూ గెట్ అ లాట్ డన్ అంటే ఉదయాన్నే లేదా ఉదయం టైంలో నిద్ర లేవటం వల్ల నువ్వు చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతావు లేదా అది నీకు చాలా పనులు పూర్తి చేయడానికి సహాయపడుతుంది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ I also do all the important work in the morning, or I also do all the important work in the early morning. అంటే నేను కూడా ఇంపార్టెంట్ పనులన్నీ లేదా ముఖ్యమైన పనులన్నీ కూడా ఉదయాన్నే లేదా తెల్లవారుజామునే చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు అక్కడికి ఏ టైంకి వెళ్తావు. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ టైమ్ విల్ యూ గో దేర్, వాట్ టైమ్ విల్ యూ గో దేర్ ఈ విధంగా అడుగుతాం. వాట్ టైమ్ అంటే ఏ టైంకి లేదా ఏ సమయానికి అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే టెల్ మీ వాట్ టైమ్ యూ విల్ గో అండ్ ఐ విల్ కమ్, ఆర్ టెల్ మీ వాట్ టైమ్ యూ విల్ గో అండ్ ఐ విల్ కమ్ టు అంటే నువ్వు ఏ టైంకి వెళ్తావో నువ్వు నాకు చెప్పు, నేను కూడా వస్తాను అని. వాట్ టైమ్ యూ విల్ గో అంటే నువ్వు ఏ టైంకి వెళ్తావు అని. Another example is, you are leaving very late, so I think I should go a bit earlier. You are leaving very late, so I think I should go a bit earlier. అంటే నువ్వు చాలా ఆలస్యంగా లేదా చాలా లేట్గా వెళ్తున్నావు, అందుకే నేను కాస్త ముందుగా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఈ టైంలో పడుకోకుండా ఏం చేస్తావు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో What do you do without sleeping at this time? What do you do without sleeping at this time? ఈ విధంగా అడుగుతాం. At this time అంటే ఈ టైంలో అని. Without sleeping అంటే నిద్రపోకుండా లేదా పడుకోకుండా అని. Now the first example is, I still have a lot of work to complete, so I am doing it at this time. I still have a lot of work to complete, so I am doing it at this time. అంటే నేను ఇంకా పూర్తి చేయాల్సిన పని చాలా ఉంది, అందుకే నేను ఈ టైంలో చేస్తున్నాను అని. ఐ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ అంటే నాకు ఇంకా చాలా పని ఉంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ కుడెంట్ స్లీప్ సో ఐ స్టేడ్ అప్ టిల్ దిస్ టైమ్. ఐ కుడెంట్ స్లీప్ సో ఐ స్టేడ్ అప్ టిల్ దిస్ టైమ్ అంటే నాకు నిద్ర పట్టలేదు లేదా నేను నిద్రపోలేకపోయాను, అందుకే ఈ టైం వరకు మేల్కొని ఉన్నాను అని. స్టేడ్ అప్ టిల్ దిస్ టైమ్ అంటే ఈ టైం వరకు మేల్కొని ఉండటం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ టైం అయిపోయింది ఎలా వెళ్తావు. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు టైం అయిపోయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టైమ్ ఇస్ అప్ హౌ డు యూ గో. టైమ్ ఇస్ అప్ హౌ డు యూ గో ఈ విధంగా అడుగుతాం. టైమ్ ఇస్ అప్ అంటే టైం అయిపోయింది అని. అదే టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ అంటే టైం అయిపోతోంది అని. టైమ్ రన్ అవుట్ అంటే టైం అయిపోయింది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ కుడెంట్ గో నౌ బికాజ్ యూ డెంట్ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. యూ కుడెంట్ గో నౌ బికాజ్ యూ డెంట్ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే నువ్వు ఉదయం త్వరగా మేల్కోకపోవడం లేదా త్వరగా నిద్ర లేవలేకపోవడం వల్లే నువ్వు ఇప్పుడు వెళ్ళలేకపోయావు అని. Another example is, I don't understand when you do everything on time. Or, I don't understand at all when you do everything on time. అంటే నువ్వు అన్ని పనులు సరిగ్గా సమయానికి ఎప్పుడు చేస్తావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని. Now the last sentence is, ఇప్పుడు టైం అస్సలు బాగోలేదు. ఇలా చాలా సందర్భాల్లోనే అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Now my time is not good at all. Now my time is not good at all ఈ విధంగా చెప్తాం. Now the first example is, my timing is not good at all, so everything I start stops in the middle. Or, my time is not good at all, so everything I start stops in the middle. అంటే నా టైం అస్సలు బాగోలేదు, అందుకే నేను మొదలుపెట్టిన ప్రతిదీ కూడా మధ్యలోనే ఆగిపోతోంది అని. Now the example number 2 is, not like that, your time is good, you start and try not to stop in the middle. Not like that, your time is good,
యు స్టార్ట్ అండ్ ట్రై నాట్ టు స్టాప్ ఇన్ ద మిడిల్. అంటే అలా కాదు, నీ టైం బాగానే ఉంది, నువ్వు స్టార్ట్ చేసి మధ్యలో ఆపకుండా ప్రయత్నించు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.